ఈరోజు మనం 9th క్లాస్కి సంబంధించినటువంటి జంతువులలో ప్రవర్తన అనేటువంటి పాఠ్యాంశం గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, జంతువులలో ప్రవర్తన. మనం పువ్వుపై వాళ్ళ సీతాకోకచిలుక, గోరిల్లా మరియు గూడు కట్టుకున్నటువంటి పక్షి. పై పటాలను జాగ్రత్తగా పరిశీలించండి. మీ చుట్టుప్రక్కల ఇలాంటి దృశ్యాలు ఎన్నో మీరు చూసే ఉంటారు. పరిశీలించే సమయంలో మీ మధ్యలో చాలా ప్రశ్నలు మెదిలి ఉంటాయి. చేపకి ఈత నేర్పవలసిన అవసరం లేదు. ఎందుకు? సీతాకోకచిలుక మకరందాన్ని ఎలా కనుగొంటుంది? చీమ ఆహారాన్ని ఎలా వెతకగలుగుతుంది? ఆహారం దొరికిన తర్వాత ఆ విషయాన్ని మిగతా చీమలకు ఎలా చెప్తుంది? పక్షులు గూడు కట్టడం ఎవరు నేర్పించారు? ఇవన్నీ మనకు చిన్నప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చింటాయి. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి సమాధానం ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకుందాం. జంతువులు తమదైన పద్ధతిలో ఎందుకు ప్రవర్తిస్తాయి? వాటి ప్రవర్తనలో ప్రత్యేక క్రమం ఎందుకు ఉంటుందో ఈ పాఠంలో తెలుసుకుందాం. వాటి ప్రవర్తన మీద ఏ రకాలు ప్రభావం చూపుతాయో కూడా పరిశీలిద్దాం. జంతువుల ప్రవర్తన అంటే ఏమిటి? జంతువులు తమలో తాము మరియు ఇతర జీవులతో, ఒక జీవి అనుకో, తమలో తాము మరియు ఇతర జీవులు ఉంటాయి కదా, ఇతర పర్యావరణంతో జరిపే పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి జంతు ప్రవర్తనను మనం శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. జంతువులు తమతో తాము మరియు ఇతర జీవులతో పర్యావరణంతో జరిపే పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలి? జంతు ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. ఇది జంతువులు తమ భౌతిక పరిసరాలతో అదేవిధంగా ఇతర జంతువులతో ఎలా సంబంధాలను ఏర్పరచుకుంటాయో తెలుపుతుంది. ఈ శాస్త్రీయ అధ్యయనం అనేది ఏం చేస్తుందంటే, ఈ జంతువులు తమ భౌతిక పరిసరాలతో మరియు అదేవిధంగా ఇతర జంతువులతో ఎలా సంబంధాలని ఏర్పరచుకుంటాయో తెలుపుతుంది. ఇందులో జంతువుల ఆవాసాలను, వనరులను ఎలా వెతుకుతాయి? మనం చూసినట్లయితే జంతువుల ఆవాసాలను అంటే అవి ఉండడానికి అవసరమైనటువంటి నివాస ప్రదేశాన్ని మరియు వనరులను, వాటికి కావాల్సినటువంటి ఫుడ్ కానీ ఇతర సోర్స్ కానీ ఎలా వెతుకుతాయి, సంరక్షిస్తాయి? శత్రువుల నుండి తమను తాము ఎలా కాపాడుకుంటాయి? ప్రత్యుత్పత్తి కొరకు భిన్న లింగ జీవిని ఎలా ఎన్నుకుంటాయి? తమ సంతతిని ఎలా కాపాడుకుంటాయో కూడా ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడండి, జంతువుల శరీర ధర్మశాస్త్రం. ఒక జంతువు శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీ మరియు శరీర అంతర్నిర్మాణ శాస్త్రం అనాటమీ. శరీర ధర్మశాస్త్రాన్ని ఏమో ఫిజియాలజీ అని అంటారు, శరీర అంతర్నిర్మాణ శాస్త్రాన్ని ఏమో అనాటమీ అని అంటారు. ఈ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. జంతువు శరీర అంతర్నిర్మాణం మరియు జంతువు యొక్క ప్రవర్తనను ఎట్లా ప్రభావితం చేస్తాయో గమనించడంలో జంతు ప్రవర్తనను అధ్యయనం చేయడం ప్రారంభమైంది. ఈ రెండు శాస్త్రాల ద్వారా జంతువుల శరీర ధర్మం మరియు శరీర అంతర్నిర్మాణం జంతువుల యొక్క ప్రవర్తనను ఎట్లా ప్రభావితం చేస్తాయో, ఈ రెండు అంశాలు జంతువుల ప్రవర్తన ఎట్లా ప్రభావితం చేస్తాయో గమనించడంలో ఈ రెండింటిని గమనించడంతో జంతు ప్రవర్తనను అధ్యయనం చేయడం ప్రారంభమైంది. జంతువుల ప్రవర్తనను బాహ్య అంతర ప్రచోదనాలు ప్రేరేపిస్తాయి. జంతువుల ప్రవర్తన ఏం చేస్తాయి? బాహ్య మరియు అంతర్గతంగా ఉన్న ప్రచోదనలు ఉంటాయి కదా, ఆ ప్రచోదనలు కూడా ఏం చేస్తాయి? ప్రేరేపిస్తాయి. జంతువుల ప్రవర్తనను బాహ్య అంతర్ ప్రచోదనాలు ప్రేరేపిస్తాయి. ఇతర జంతువుల నుంచి ఆపద, ధ్వని, వాసన, ఆపద ధ్వని మరియు వాసన, ఆపద, ధ్వని, వాసన లేక తమ చుట్టూ ఉన్న వాతావరణం. ఆపద, ధ్వని, వాసన, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మొదలైన బాహ్య ప్రచోదనాలు. ఇవన్నీ ఏంటివి? బాహ్య ప్రచోదనాలు. ఏవి? ఆపద కావచ్చు, ధ్వని కావచ్చు, వాసన కావచ్చు, చుట్టూ ఉన్న వాతావరణం, ఇవన్నీ కూడా బాహ్య ప్రచోదనాలుగా పనిచేస్తాయి. అంతర్ ప్రచోదనాలు ఏం పనిచేస్తాయంటే ఆకలి, భయం మొదలైనవి ఏం చేస్తాయి? అంతర్గత ప్రచోదనాలుగా పనిచేస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాటిలో అంతర్ ప్రచోదనాలను గుర్తించండి. క్రింది వాటిలో బాహ్య ప్రచోదనాలను గుర్తించండి అనేటువంటి అంశాలు కూడా వస్తాయి. ఏంటేంటివి? జంతువుల నుంచి వచ్చే ఆపద, ధ్వని, వాసన, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, ఇవన్నీ ఏమైతాయి? ఆపద, ధ్వని, వాసన, వాతావరణం, ఇవన్నీ కూడా బాహ్య ప్రచోదనాలు. ఆకలి, భయం అనేటువంటిది అంతర ప్రచోదనాలు. ఓకే, అంతర్గత ప్రచోదనాలుగా ఇంటర్నల్ స్టిమ్యులీగా పనిచేస్తాయి. శాస్త్రవేత్తలు రకరకాల కారణాల కోసం జంతువుల ప్రవర్తనను ఏం చేస్తారు? అధ్యయనం చేస్తారు. శాస్త్రవేత్తల అధ్యయన సన్నివేశాలు చాలా విస్తృతంగా ఉంటాయి. శాస్త్రవేత్తల యొక్క అధ్యయన సన్నివేశాలు ఎలా ఉంటాయి?
చాలా విస్తృతంగా ఉంటాయి. ఆహార సేకరణ, ఆవాస ప్రాంతం ఎంపిక. ఆహారం సేకరణ మరియు ఆవాస ప్రాంతం ఎంపిక మరియు ప్రత్యుత్పత్తి. ఆహార సేకరణ, ఆవాస ప్రాంతం ఎంపిక అంటే ఆవాస ప్రాంతం అంటే ఉండేటువంటి ప్లేస్. ప్రత్యుత్పత్తి కోసం భిన్న లింగజీవుల ఎంపిక, సమూహ జీవనం గడపడంలో జంతువులు ప్రవర్తించే విధానం వంటి ఎన్నో రకాల విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధించి ఏం చేస్తారు, వెల్లడిస్తారు. ఆహార సేకరణ మరియు ఆవాస ప్రాంతం ఎంపిక మరియు ప్రత్యుత్పత్తి కోసం భిన్న లింగజీవుల ఎంపిక మరియు సమూహ జీవనం అంటే భిన్న లింగజీవులను ఎన్నిక చేసుకున్న తర్వాత ఏం చేస్తాయి, మళ్ళీ సమూహంలోనే కలిసి తిరుగుతాయి. కాబట్టి సమూహ జీవనం గడపడంలో ఈ అన్ని పరిస్థితుల లోపల జంతువులు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అనేటువంటి విషయాలను శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, పరిశోధించి వెల్లడిస్తారు. జంతువుల ప్రవర్తన వివిధ రకాలు. ఇది ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అండి. జంతువుల ప్రవర్తన మరియు వివిధ రకాలు. మానవులు మరియు ఇతర జంతువులతో రకరకాల ప్రవర్తన రీతులను పరిశోధకులు అధ్యయనం చేసి వివరించారు. మానవులు మరియు ఇతర జంతువులలో రకరకాల ప్రవర్తన రీతులను, మానవులలో మరియు జంతువులలో రెండింటిలో కూడా ప్రవర్తన రీతులు ఉంటాయి. రెండింటి ప్రవర్తన రీతులను కూడా పరిశోధకులు అధ్యయనం చేసి వివరించారు. ఇప్పటి వరకు వాళ్ళు పరిశోధించిన అంశాలు ఏంటంటే సహజాత ప్రవృత్తి, ఇన్స్టింక్ట్. సహజాత ప్రవృత్తి అంటే పుట్టుకతోనే వచ్చేది. అనుసరణ, ఇంప్రింటింగ్, అనుసరణ. నిబంధన, కండిషనింగ్. అనుకరణ, ఇమిటేషన్. ఏంటంటివి? సహజాత ప్రవృత్తి, అనుసరణ. ఇదేమో అనుకరణ. ఈ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి, రెండింటికి మధ్య చెప్తా. సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని గురించి మనం చదువుకుంటూ వెళ్దాం. సహజాత ప్రవృత్తి, ఇన్స్టింక్ట్. పుట్టుకతో వచ్చే ప్రవర్తనలు మనం ఏమంటామంటే సహజాత ప్రవృత్తి. అంటే ఆ ప్రవర్తనలు మనకు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు, అవి మన పుట్టుకతోనే వస్తాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే జంతువులు ఉన్నాయి. జంతువులు సడన్గా నీళ్ళలో పడ్డాయనుకో అవి ఈదుకుంటూ బయటికి వస్తాయి. అవి వాటిలో ఉండేటువంటి సహజాత ప్రవృత్తి. మనుషులు ఈత నేర్చుకోవాలి, అది సహజాత ప్రవృత్తి కాదు. జంతువులు అంటే ఇప్పుడు పుట్టిన పిల్ల మనం తల్లి ఎద దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, నోరు సప్పరిస్తుంది. అవి సహజాత ప్రవృత్తి. అలాంటి లక్షణాలు అనేటువంటివి సహజాత ప్రవృత్తిగా మనం చెప్పవచ్చు. పుట్టుకతో వచ్చే ప్రవర్తనను మనం ఏమంటాం, సహజాత ప్రవృత్తి అంటాం, లేదా సహజాత లక్షణాలు అని అంటాం. వీటిని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇవి జటిలమైనవిగా ఉంటాయి. ఇవి చాలా జటిలమైనవి ఉంటాయి. పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్న లింగజీవిని ఎన్నుకోవడం, రక్షణ కోసం సమూహాలను ఏర్పాటు చేసుకోవడం మొదలైనవన్నీ కూడా సహజాత ప్రవృత్తిలో. ఇప్పుడు పక్షులకు గూడు కట్టుకోమని ఎవరు నేర్పుతారండి? అతనితోవే నేర్చుకుంటాయి. సంతానోత్పత్తి కోసం ప్రకృతిలో ఉన్నటువంటి మేల్, ఫీమేల్, ఆడ మగ జీవులు ఏం చేస్తాయి, ఆడజీవులు పురుష జీవిని ఎంపిక చేసుకుంటాయి, పురుష జీవులు ఆడజీవిని ఎంపిక చేసుకుంటాయి. దీనికోసం సంతానోత్పత్తి కోసం. అదేవిధంగా రక్షణ కోసం ఏం చేస్తాయి, సమూహంగా జీవులు సంచరిస్తాయి. ఏవైనా ఇతర జంతువులు దాడి చేస్తే సమూహం అంతా కలిసి వాటిపైన దాడి చేసి రక్షణ పొందడానికి రక్షణ కోసం సమూహాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సహజాత అంటే సహజంగా పుట్టుకతో వచ్చేటువంటి లక్షణాలు. ఓకే. ఇప్పుడు గూడు కట్టుకున్న సాలెపురుగు చూడండి, ఈ విధంగా పక్షి గూడు కట్టుకుంటుంది. సాలెపురుగు కూడా ఏదైనా వేడి వస్తువును లేదా మునదేలిన దానిని తాకినప్పుడు మీరు మీ చేతిని వెనక్కి తీసుకుంటారు. ఇది ఒక రకమైనటువంటి ప్రతీకార చర్య మాత్రమే కాదు, ఇది సహజాత లక్షణం. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలు ఉంటాయి, మన శరీరానికి స్పర్శ ఉంటుంది. మనం ఏదైనా వేడి వస్తువును తాకిందంటే అది ఏదైతే దానికి సంబంధించినటువంటి జ్ఞాన కణాల ద్వారా మెదడుకు చేరి మెదడు నుంచి మళ్ళీ చాలా కణాలకు ఆదేశాలు వస్తే మనం ప్రతిస్పందనగా చేతిని వెనుకని తీసుకుంటామని మనం జ్ఞానేంద్రియాల పాఠ్యాంశంలో తెలుసుకున్నాం. అంటే అది ఒక ప్రతీకార చర్యనే, అంటే ఇట్లా మెదడు స్పందించే చర్యనే కాకుండా ఇదొక సహజాత లక్షణం. అంటే అది ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు, అది మన పుట్టుకతోనే మనకు వస్తుంది. దానిని అటువంటి లక్షణాన్ని మనం సహజాత లక్షణం అంటారు. వీటిని ఎవరు నేర్చుకోరు, ఇలాంటివి పుట్టుకతోనే వస్తాయి. ప్రతీకార చర్యలకు ఇంకా ఉదాహరణలు మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అనుసరణ, ఇంప్రింటింగ్. అనుసరణ, కోటిని అనుసరిస్తున్నటువంటి బాతుపిల్లలు. రెండవ అంశం ఏంటి, అనుసరణ. ఇలాంటి దృశ్యాలు మీరు చూసే ఉంటారు. అంటే ఇక చూస్తాం కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, కోడిని అనుసరిస్తున్న బాతుపిల్లలు. ఇలాంటి దృశ్యాలను మనం చూస్తూనే ఉంటాం. బాతుపిల్లలు గుడ్లల్లో నుండి బయటకు వచ్చిన వెంటనే
నడవగలుగుతాయి. కోడి పిల్లలు కానీ బాతు పిల్లలు కానీ ఏం చేస్తాయి, పిల్లలు గుడ్లలో నుండి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి. బాతు పిల్లలు అయితే కొన్ని రోజుల తర్వాత కూడా ఈదగలుగుతాయి. పిల్లలు వాటి తల్లిని ఏం చేస్తాయి, పోల్చుకోగలుగుతాయి. అంటే ఆ పిల్లలు ఏం చేస్తాయి, తల్లిని పోల్చుకోగలుగుతాయి. ఈ లక్షణాన్ని మనం ఏమంటామంటే అనుసరణ. ఏమంటాం, అనుసరణ. పోల్చుకోవడం అనేటువంటి వర్డ్ను యూజ్ చేయాలండి. పోల్చుకోవడాన్ని. పిల్లలు ఏం చేస్తాయి, పిల్లలు తల్లిని, వాటి తల్లి ఉంటుంది, పిల్లలు వాటి తల్లిని ఏం చేస్తాయి, పోల్చుకోగలుగుతాయి. ఈ లక్షణాన్ని మనం అనుసరణ అంటాం. బాతు పిల్లలు గుడ్డు నుండి బయటకు వచ్చిన వెంటనే ఏదైనా కదులుతున్నది కనిపిస్తే దాని వెనుకనే అవి ఏం చేస్తాయి, పోతాయి. ఏదైనా వస్తువు కనిపించింది అనుకో, దాని వెనుకనే వెళ్ళిపోతాయి. ఈ జీవితో గడుపుతూ దానినే, ఈ జీవి ఉంటుంది, ఆ కదిలే వస్తువు ఉంటుంది, ఆ జీవితోనే గడుపుతూ దాన్నే తల్లిగా భావిస్తాయి. అందుకే బాతు పిల్లలు కోడితో కూడా కలిసి ఉండగలుగుతాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే, ఇప్పుడు బాతు ఉందండి, బాతు ఉంది, కోడి ఉంది. ఈ బాతు పిల్లలు గుడ్డు నుండి బయటకు వచ్చినాయి. అప్పుడు తల్లి బాతు కనిపించలేదు అనుకో, కోడి మాత్రమే కనిపించింది. ఆ కదులుతున్న వస్తువు దాని రంగు ఎట్లుంది, తెలుపు రంగులోనే ఉంది, బాతులాగానే ఉంది. కోడి ఉందనుకో, కోడి వెంబడి కదులుతున్న వస్తువు దాని వెంబడి తిరుగుతూ అదే తల్లిని బాతు భావిస్తుంది. అట్లా అనుసరిస్తాయి. అనుసరణ అనేటువంటిది చేస్తాయి, తల్లిని పోల్చుకుంటాయి. అనుసరణ అనే లక్షణం వలన ఇవి చిన్న వయసులోనే తమ తల్లిని గుర్తించుకోగలుగుతాయి. అది చిన్న వయసులోనే, పుట్టిన వెంటనే ఏం చేస్తాయి, ఇవి చిన్న వయసులోనే తమ తల్లిని గుర్తించుకోగలుగుతాయి. ఆ జీవి వెనుకకు తిరుగుతూ ఆహారాన్ని సేకరిస్తాయి. ఆ జీవి వెనుకనే తిరుగుతూ ఏం చేస్తాయి, ఆహారాన్ని సేకరిస్తాయి. మరియు ఏం చేస్తాయి, రక్షణను పొందుతాయి. ఆహారాన్ని సేకరించుకోవడం మరియు రక్షణను పొందుతాయి. ఒకవేళ తాము చూసిన మొట్టమొదటి కదిలే జీవి తల్లి అయినట్లయితే ఉపయోగం ఉంటుంది. అదే అంటే ఫస్ట్ గుడ్డు నుంచి బయటకు వచ్చింది ఆవిడే, అది చూసినటువంటి వస్తువు, కదిలే వస్తువు తల్లి అయితేనేమో దాంట్లోకి ఏమవుతుంది, దాంట్లో సంరక్షణ సరిగ్గా ఉంటుంది, ఆహారం సరిగ్గా లభిస్తుంది, అన్ని అవసరాలు తీరుతాయి. లేకుంటే ఇబ్బంది పడతాయి. ఏమైతే ఒక కదలని వస్తువు వేరే ఒక వస్తువు, దాని తల్లి కాకుండా వేరే తల్లి, అట్లయితే అవి ఏం చేస్తాయి, ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి బాతు పిల్లలు మానవులను ఏం చేస్తాయి, మానవులు బంతులను, కార్డుబోర్డు బాక్సులను కూడా తల్లిగానే భావిస్తాయి. అంటే కదిలే వస్తువు ప్రతిదాన్ని కూడా అవి ఏం చేస్తాయి, తల్లులుగా భావించడం అటువంటి జరుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు తల్లి కాకపోతే ఏమైతే ఇబ్బందులు పడతాయి. ఇట్లా పిల్లలు వాటి తల్లిని పోల్చుకుంటాయి. ఈ లక్షణాన్ని మనం అనుసరణ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ పరిసరాలలో పరిశీలించి అనుసరణను ఇంప్రింటింగ్ ప్రదర్శించే ఉదాహరణలు మనం చాలా ఉంటాయి. జంతువులలో ప్రవర్తనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలో ఆస్ట్రియాకు చెందిన కోనార్డ్ లోరెంజ్. ఎవరు? కోనార్డ్ లోరెంజ్ ప్రముఖుడు. ఆయన తెల్లబాతులను స్వయంగా పెంచి వాటి ప్రవర్తనను ఏం చేసిండు, అధ్యయనం చేశాడు. తెల్లబాతులను స్వయంగా పెంచి వాటి ప్రవర్తనను అధ్యయనం చేశాడు. గుడ్డు పొదిగిన నాటి నుండి అవి ఇతనిని ఏం చేస్తాయి, అనుసరించాయి. గుడ్డు పొదిగిన నాటి నుండి ఏం చేస్తాయి, అతన్ని అనుసరించాయి. అవి పెరిగి పెద్దవిగా మారినప్పటికీ ఆయనతోనే కలిసి తిరిగాయి. అవి పెరిగి పెద్దదైనాక కూడా ఆయన వెంబడే ఆయనతోనే కలిసి తిరిగేవి. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసేందుకు శరీర ధర్మశాస్త్రం మరియు ఔషధ రంగంలో ఆయనకి ఏం చేసింది, 1973లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఎప్పుడు? 1973. కోనార్డ్ లోరెంజ్ ఎన్ని వర్డ్స్ ఉంది? 3 వర్డ్స్ ఉంది కదా. లోరెంజ్ గుర్తుపెట్టుకోండి. 1973 లాస్ట్ 3 కాబట్టి అట్లా ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనకు ఆ దగ్గరున్న ఆప్షన్లో మనం గుర్తుపట్టచ్చు. ఇది పిల్లలు వాటి పిల్లలు ఏం చేస్తాయి, వాటి తల్లిని పోల్చుకుంటాయి. ఈ లక్షణాన్ని మనం ఏమంటాం, అనుసరణ అని అంటాం. ఈ విధంగా మన కోడి వెంబడి కోడి పిల్లలు వెళ్ళడం, కోడి వెంబడి బాతు పిల్లలు అనుసరిస్తుండడం, పుట్టిన వెంటనే కదిలే వస్తువును చూసి అవే వాటి తల్లిగా వాటిని అనుసరిస్తూ వెళ్ళడం, ఆహార సేకరణ చేసుకోవడం, వాటిని రక్షణను పొందడం అంటే అనుసరణకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు నిబంధన, కండిషనింగ్ చూద్దాం. ఇప్పుడు ఏంది నిబంధన, కండిషనింగ్ చూసినట్లయితే సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తనను అంటే ఒక ఉద్దీపనకు ఒక ప్రతిచర్యను చూపే ఒక రకమైన ప్రవర్తనను మనం ఏమంటామంటే నిబంధన అని అంటాం. నిబంధన అని అంటాం. ఇది నేర్చుకోవాల్సినటువంటి ప్రవర్తన. ఇది పుట్టుకతో రాదు. ఇది సహజాత ప్రవృత్తి లాగా పుట్టుకతో రాదు. ఇది నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఉదాహరణకు చూడండి, బడిగంటను ఉదాహరణగా తీసుకుంటే ఒక్కొక్క సందర్భంలో పిల్లలు ఒక్కొక్కలా ప్రవర్తిస్తారు కదా.
ఇది గంట కొట్టే సమయాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది. ఉదయం వేళ గంట మోగినట్లయితే ఉదయం ప్రార్థనా సమయానికి హాజరు కావాలని. ఉదయం గంట మోగితే ఏం చేస్తారు? ఫస్ట్ మార్నింగ్ గంట కొడితే ఏం చేస్తారు? ప్రేయర్కి వెళ్ళాలని. విరామం సమయం అయిపోగానే గంట మోగితే తరగతి గదికి పోవాలని. అదే చివరి పీరియడ్ అయిన వెంటనే గంట మోగితే ఇంటికి పోవాలని అనుకుంటారు. అంటే గంట అనేటువంటిది సాధారణం, ఎప్పుడు మోగుతూనే ఉంటుంది. కానీ సమయం ఉంటుంది. ఆ సమయానికి అనుగుణంగా వీళ్ళు ఏం చేస్తారు? ఒకసారి ప్రార్థనకోవడం, ఒకసారి తరగతికోవడం, ఒకసారి ఇంటికి పోవడం. మోగేది మాత్రం ఒకటే, ఇది గంట శబ్దం. అంటే సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది అనేటువంటిది చెప్పడం. ఇంటికి పోవాలని అనుకుంటారు. ప్రతిసారి మోగింది గంటే అయినప్పటికీ సమయాన్ని బట్టి పిల్లల ప్రవర్తనలో ఏమవుతుంది? మార్పు చోటు చేసుకుంటుంది. ఇది వాళ్ళకు అనుభవం నేర్పిస్తుంది. ఇది ఎవరికి పుట్టుకతో వస్తుందా? రాదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి ప్రతి పీరియడ్ ఏముంటుంది, తర్వాత ఎప్పుడు బ్రేక్ ఉంటుంది, ఎప్పుడు లంచ్ ఉంటుంది, ఎప్పుడు స్కూల్ టైం ఎండింగ్ అయిపోతుంది, ఎప్పుడు ప్రేయర్ ఉంటుంది, అవన్నీ తెలుసుకొని ఒక అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ విధంగా స్పందిస్తారు. ఫస్ట్ మనం స్కూల్కి పోయినాం, మనం కూడా చూసుంటాం. ఫస్ట్ మనం వేరే స్కూల్కి పోయినప్పుడు ఏం చేస్తాం? ఒక 2-3 రోజులు ఇబ్బందులు పడతాం. అదే బ్రేక్ ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది, మనం పక్క ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాం. అది అనుభవం అయిన తర్వాత ఏం చేస్తాం? మనంతకు మనం వెళ్ళిపోతాం. కొన్ని సందర్భాల్లో ప్రతిస్పందనలు తప్పుగా కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమైతే ఓసారి మొత్తం లాంగ్ బెల్ పడుతుంది, ఇంటికి పోయి మధ్యలో ఏదో డిసిషన్ తీసుకుంటారు సార్ వాళ్ళు, లాంగ్ బెల్ కొడితే అప్పుడు ఏం చేస్తాం? అందరూ ఆశ్చర్యపోతాం. అట్లా ఈ ప్రతిస్పందనలు ఒకసారి తప్పుగా కూడా ఉండవచ్చు. మనం ఏమనుకుంటాం? ఆ బెల్ కొడితే అక్కడనే ఉండాలని అనుకుంటాం, కాకపోతే ఇంటికి పోవాల్సి ఉంటుంది. అట్లా కొన్నిసార్లు ప్రతిస్పందనలు ఎటుంటాయి? తప్పుగా కూడా ఉంటాయి. ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త నిబంధనలపై అనేక పరిశోధనలు చేశారు. ఇవాన్ పావ్లోవ్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తుపెట్టుకోవాలి, మనకు సైకాలజీలో కూడా వస్తుంది. ఇవాన్ పావ్లోవ్ అనే ఇతను ఏ దేశానికి చెందినటువంటిది? ఇవాన్ పావ్లోవ్ రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి. నిబంధనలపై అనేక పరిశోధనలు చేశారు. అతను కుక్కకు ఆహారం చూపించిన వెంటనే అది లాలాజలం స్రవించడం గమనించాడు. ఇది ఒక సహజ ప్రతిస్పందన. అంటే అతను చేసే పనికి, సహజమైనటువంటి పనికి కుక్క చూపినటువంటి ప్రతిస్పందన. అంటే ఏం చేసింది? అది లాలాజలం ఊరడం అనేటువంటిది ఇది ఒక సహజ ప్రతిస్పందన. ఈ లాలాజలం కుక్క తీసుకునే ఆహారాన్ని సులువుగా మింగటానికి, జీర్ణమవ్వటానికి సహాయపడుతుంది. ఆహారం తీసుకొచ్చే వ్యక్తి చూసినప్పుడు కూడా కుక్క ఏం చేస్తుంది? నోటిలో లాలాజలాన్ని స్రవించడం పావ్లోవ్ గమనించాడు. ఆహారం తీసుకురానప్పటికీ వ్యక్తిని చూడగానే, అంటే ఇట్లా ప్రతిరోజు ఈ వ్యక్తి ఆహారం తీసుకొని కుక్క దగ్గరికి వస్తున్నాడు, ఏమవుతుంది? అలా లాలాజలాన్ని స్రవిస్తుంది. ఒకవేళ ఆహారం తీసుకురాకుండా ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏం చేస్తుంది? లాలాజలాన్ని స్రవించడాన్ని ఇవాన్ పావ్లోవ్ గమనించాడు. ఆహారం తీసుకురానప్పటికీ వ్యక్తిని చూడగానే కుక్క నోటిలో లాలాజలం స్రవించడం గమనించాడు. ఆహారంతో పాటు ఒక గంట శబ్దాన్ని వినిపించి ప్రయోగాలు చేశాడు. ఇప్పుడు ఏం చేసిండు? ఇంతకుముందుకు సాధారణంగా ఆహారం పెట్టిండు, కానీ ఇప్పుడు ఆహారం పెట్టే ముందు గంట శబ్దం, ఒక గంట కొట్టిండు. గంటను కొట్టి రోజు ఆహారం పెట్టిండు. అట్లా కొన్ని రోజులు ఆహారం పెట్టి దానికి అలవాటు చేసేటట్టు చేసిండు. గంట శబ్దాన్ని వినిపించి ప్రయోగాలు చేశాడు. గంట మోగించినప్పుడు ఆహారం పెట్టడం అలవాటు చేశాడు. ఆహారం పెట్టకపోయినా గంట శబ్దం వినిపించగానే కుక్క నోటి నుండి లాలాజలం స్రవించడం మొదలైంది. ఈ విధంగా ఫస్ట్ ఆహారం పెట్టకుండా ఫస్ట్ రోజు అలవాటు అయిపోయింది కదా, గంట కొట్టిందవుడే అన్నం పెడతాడు అనేటువంటి, గంట కొట్టిందవుడే అదేమైంది? లాలాజలం స్రవించడం మొదలుపెట్టింది ఆహారం లేకుండా. అట్లా స్రవించడం మొదలైంది. గంట మ్రోగడం ఒక నిబంధన. గంట మోగడం అనేటువంటిది మనం ఏం చేసినాం? ఒక నిబంధనగా చేసినామంటే ఆహారం పెట్టే ముందు గంట కొట్టడం, ఆహారం పెట్టే ముందు గంట కొట్టడం అనేటువంటి ఒక నిబంధనగా దాన్ని అలవాటు చేసినాం కుక్కకు. కాబట్టి అది వెంటనే ఏం చేస్తుంది? లాలాజలం స్రవించడం. ఆ నిబంధనకి ప్రతిచర్య అయితే, లాలాజలం స్రవించడం ఆ నిబంధనకి ప్రతిచర్య అయితే, ఆ ప్రతిచర్యను మరి నిబంధన సహిత ప్రతిచర్య, కండిషన్డ్ రెస్పాన్స్ అని అంటాం. ఈ విధంగా మనం గంట కొడుతూ ఆహారాన్ని పెట్టినట్లయితే, అది గంట శబ్దానికి లాలాజలం స్రవించినట్లయితే ఆ ప్రతిచర్యను మనం నిబంధన సహిత ప్రతిచర్య అని అంటాం. అంటే ఒక నిబంధన పెట్టి ఒక రూల్ పెట్టిన మనము గంట కొట్టగానే ఏం చేస్తుంది? అది రెస్పాండ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? నిబంధన సహిత ప్రతిచర్య, కండిషనల్ రెస్పాన్సింగ్ అని అంటాం. మానవులు జంతువులు కొన్ని రకాల పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి నిబంధనను ఆశ్రయిస్తాయి. ఉదాహరణకి విద్యుత్ సరఫరా అవుతున్న కంచెను కట్టి ఉన్న పొలంలో జంతువులను మేత మేయడానికి లోపలికి విడిచిపెట్టారు. గొర్రెల కంచె వైపు పోగానే వాటికి చిన్నపాటి విద్యుత్ ఘాతం తగిలింది. అది అలవాటైన తర్వాత చిన్నపాటి విద్యుత్ ఘాతం తగిలింది. అది అట్లా అలవాటైన తర్వాత విద్యుత్ సరఫరా ఆపివేసినా కూడా జంతువులు అటువైపు ఏమంటే పోవు. పెద్దవాళ్ళు రాగానే పిల్లలు గౌరవంగా లేచి నిలబడడం, పలుపుతాడు విపాతీయగానే ఎద్దు అరక దగ్గరకు పోవడం వంటి
అలవాట్లను నిబంధన సహిత ప్రతిచర్యలని చెప్పవచ్చు. మీరు కొన్ని నిబంధన సహిత ప్రతిచర్యలను గుర్తుకు తెచ్చుకోగలరు. ఇది మనం చూసినట్లయితే ఇప్పుడు ఇదొక పొలం అండి. పొలం చుట్టూ మనం ఏం చేసినాము, కంచె ఏర్పాటు చేసి దానికి సోలార్ కరెంట్ షాక్ ఇచ్చినాం. సోలార్ కరెంట్ షాక్ చనిపోగానే జల్లుమనేటువంటి శబ్దం వస్తుంది, షాక్ లాంటి శబ్దం వస్తుంది, చిన్నపాటి విద్యుద్ఘాతం వస్తుంది. ఇప్పుడు ఇందులో గొర్రెలను, మేకలను, పశువులను కానీ ఉంచినాం. ఇవేం చేస్తాయి, మేస్తూ ఇట్లు కంచెను దాటడానికి వచ్చినప్పుడు కంచె తగిలి ఏమైతే షాక్ వస్తుంది, జల్లున వల్ల షాక్ వస్తుంది. అవి ఏం చేస్తాయి, అటువైపు ఓడకపోకుండా బెదురుకొని మళ్ళీ లోపలే వచ్చి మేస్తూ ఉంటాయి. ఇట్లా ఒక జంతువు ప్రతిసారి 2-3 సార్లు తగిలిందనుకో ఏమైతే అటువైపు పోకుండా ఈ మధ్యలోనే మేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అట్లా ఒక 10-20 రోజులు అయిన తర్వాత ఈ కంచెకు విద్యుద్ఘాతాన్ని ఆపివేసిన కూడక జంతువులు అనేటువంటివి అటువైపు వెళ్ళవు. అంటే అవేమనుకుంటాయి, మనం ఒక నిబంధనను మనం పెట్టినాం, అంటే ఒక అంశాన్ని మనం ఆ జంతువుకు నేర్పించినాం, దాన్ని నిబంధన అని చెప్తున్నాం. ఆ విధంగా ఏమైతే ఆ జంతువు ఏమనుకుంటుంది, దానికి విద్యుద్ఘాతం ఉంది అనుకొని ఏం చేస్తుంది, అటువైపు వెళ్ళకుండా మనం తీసేసిన ఉడక అటువైపు వెళ్ళదు. ఇప్పుడు కుక్క ఉడక అంతే, గంట కొడితే ఆ లాలాజలం స్రవించడం, ఆహారం తీసుకొస్తుందని లాలాజలం స్రవించడం, ఆహారం తీసుకురాకపోయినా గంట శబ్దానికి ఏం చేస్తుంది, లాలాజలాన్ని స్రవిస్తుంది. ఇలాంటివి నిబంధన సహిత ప్రతిచర్య అని మనం చెప్తాం. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. మనం పశువులను ఏం చేస్తాం, ఎద్దులను కాడిమాకు లేపిందావిడ ఏం చేస్తే అవి ఏం చేస్తాయి, పల్పిపిందావిడే అరక దగ్గరికి పోవడం ఏం చేస్తాయి. తర్వాత పిల్లలు మన పెద్దోళ్ళు వచ్చిందావిడే మనం ఏం చేస్తాం, లేచి నిలబడడం. మనకు చిన్నప్పుడు చెప్తారు, తల్లిదండ్రులు నేర్పిస్తారు, నిబంధన పెడతారు ఒకటి, అరే పెద్దోళ్ళు వచ్చిందావిడే గౌరవించాలి, వాళ్ళకి లేచి నిలబడాలి, వాళ్ళకి గౌరవించాలి అని చెప్పడం వల్ల ఏమైతుంది, మనకు ఒక నిబంధనగా మారిపోతుంది. పెద్దలను చూసిందావిడే మనం లేవడం, అట్లా చాలా అంశాలు అనేటువంటివి మనం చూడవచ్చు. ఇవి నిబంధన సహిత ప్రతిచర్యలను. నెక్స్ట్ అనుకరణ, ఇమిటేషన్. ఒక జంతువు యొక్క ప్రవర్తనను వేరొక జంతువు ప్రదర్శిస్తే, అంటే ఒక జంతువు ప్రవర్తన ఉన్నట్లుగా, అనుకరణకు ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇదేం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తాయి, తల్లిని అనుసరించుకుంటూ పోతాయి. ఎందులో, అనుసరణ లోపల ఇక్కడ మనం చూసాం కదా. అనుసరణ ఎలా ఉంటుంది అంటే, పిల్లలు తల్లిని ఏం చేస్తాయి, పిల్లలు వాటి తల్లిని పోల్చుకుంటాయి, పిల్లలను వాటి తల్లిని పోల్చుకుంటాయి. ఈ లక్షణాన్ని మనం అనుసరణ అని చెప్పినాం. ఇక్కడ అనుకరణ ఏంటంటే, ఒక జంతువు, అది తల్లే కాదు, ఒక జంతువు లేకపోతే ఒక వ్యక్తి, ఎవరైనా సరే తల్లి అయి ఉండాల్సిన అవసరం లేదు. ఒక జంతువు యొక్క ప్రవర్తనను వేరొక జంతువు ప్రదర్శిస్తే, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను వేరొక వ్యక్తి ప్రదర్శిస్తే, కాపీ చేస్తే, అలాంటి ప్రవర్తనను మనం అనుకరణ అని అంటాం. అనుసరణకు ఇదే డిఫరెన్స్, విభిన్నత అంటాం, అనుకరణ అని అంటాం. మనం ఉన్నది ఉన్నట్టుగా అనుకరిస్తుందని. మనం సాధారణంగా మనకు తెలియకుండానే ఇతరులను అనుకరిస్తుంటాం. మాట్లాడేటప్పుడు మాటల్లోనూ భంగిమల్లోనూ ఇలాంటి అనుకరణ కనిపిస్తుంటుంది. కొందరు వారిని నచ్చిన వాళ్ళను కానీ సినిమా నటులు క్రీడాకారులను కానీ అనుకరిస్తూ ఉంటారు. మనం చూస్తాం, మనకు నచ్చిన హీరో లోపల ఏమైనా లక్షణాలు ఉంటే ఏం చేస్తాం, మనం కూడా వాటిని ట్రై చేస్తుంటాం. వాడు ఇట్లా మాట్లాడితే అట్లా మాట్లాడడం, చేతిని ఇట్లా కలిస్తే మనం అట్లా కదిలియడం, అట్లా స్టైల్ పడితే అట్లా స్టైల్ పడడం, అట్లా అవన్నీ ఏం చేస్తాం, మనకు ఆదర్శమైనటువంటి వ్యక్తి, అది హీరో కావచ్చు, క్రీడాకారుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క లక్షణాలను మనం అదే విధంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రదర్శిస్తే దాన్ని మనం అనుకరణ లక్షణం అని అంటాము. మానవులు ఉత్సుకతతో ఇలా చేస్తుంటారని శాస్త్రవేత్తలు భావిస్తారు. మనుషులు మాత్రమే ఇలా ఒకరినొకరు అనుకరణ చేస్తారా అని కొంతమంది శాస్త్రవేత్తలు భావించారు. కానీ తర్వాతి కాలంలో మానవుడు దేని నుంచి అభివృద్ధి చెందిన, చింపాంజీ నుంచి. కాబట్టి చింపాంజీ వంటి ప్రైమేట్స్ కూడా అనుకరణ చేయగలవని తెలుసుకున్నారు. కోహ్లెర్ అనేటువంటి శాస్త్రవేత్త చింపాంజీలో గల అనుకరణ శక్తి మీద అనేక ప్రయోగాలు చేశాడు. ఒక చింపాంజీ చెట్టుకు ఉన్న పండు కోయడానికి ప్రయత్నించింది, అది అందలేదు. కర్ర పుల్లలను ఉపయోగించి పండు కోసింది, పుల్లతో గుచ్చి పండును తినసాగింది. మిగతా చింపాంజీలు కూడా ఏం చేసినాయి, అట్లనే చేశాయి. ఈ విధంగా చింపాంజీలు కొత్త మెలకువలను నేర్చుకుంటాయి. కోతులు మనం ఎలా చేస్తే అవి కూడా అలానే చేస్తుంటాయని మీరు వినే ఉంటారు. కోతుల టోపీ కథ మనం చూసినాం కదా. ఆ విధంగా ఏం చేస్తాయి జంతువులు కూడా, అంటే ఓన్లీ మనుషులే కాకుండా జంతువులు కూడా ఒక జంతువు యొక్క ప్రవర్తనను ఇంకో జంతువు ఏం చేస్తుంటాయి, అనుసరిస్తుంటాయి. ఇది అనుకరణకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇప్పుడు మనం 3 అంశాలను నేర్చుకున్నాం. ఒకటి సహజాత,
ప్రవృత్తి, 2 అనుసరణ, 3 నిబంధన, 4 అనుకరణ. అనేటువంటి 4 అంశాలని మనం నేర్చుకున్నాం. మానవుల ప్రవర్తన, హ్యూమన్ బిహేవియర్. మానవులు కూడా ఇతరత్ర జంతువుల వలె ప్రవర్తనను కలిగి ఉంటారు, కానీ మానవుల ప్రవర్తన ఇతర జంతువుల కన్నా ఎట్లుంటుంది, సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే మానవులు ఇతర జంతువుల కన్నా తెలివైనవారు, ఆలోచించగల శక్తి కలిగిన వారు. మానవులకు వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలుసు. మానవులలో వివిధ ప్రవర్తన విధానాల గురించి ఇప్పుడు చూద్దాం. సహజాత ప్రవృత్తి. మానవుల యొక్క సహజాత ప్రవృత్తి కలిగి ఉంటారు, కానీ మనం మన ప్రవర్తనలో ప్రయత్నించి సహజాత ప్రవృత్తిని ఏం చేస్తాం, అధిగమిస్తాం. మన ప్రవర్తనను మనం ప్రయత్నించి ఏం చేస్తాం, సహజాతంగా వచ్చినటువంటి లక్షణాలను కూడా ఒక్కొక్కసారి అధిగమించగలుగుతాం. ఉదాహరణకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలని అనిపిస్తుంది, కానీ మర్యాద కోసం అందరూ కూర్చున్న తర్వాతే భోజనం చేయడం మొదలు పెడతాం. ఈ విధంగా సహజాత ప్రవృత్తి అంటే ఇప్పుడు ఆకలైనప్పుడు అన్నం తినడం అనేటువంటిది సహజాత ప్రవృత్తి. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ సహజాత ప్రవృత్తిని కూడా ఏం చేస్తాం, అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మానవులకు సంబంధించినటువంటి సహజాత ప్రవృత్తి. అనుకరణ. మనం ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాం, అంటే అనుకరిస్తాం. కొత్త విషయాలు నేర్చుకోవడంలోనూ, పాఠ్యాంశాల మెలకువలు నేర్చుకోవడంలోనూ, ఆట నైపుణ్యం పొందడంలోనూ ఇవి ఉపకరిస్తాయి. అనుకరణ అనేటువంటి లక్షణం మనుషులలో కొత్త విషయాలు నేర్చుకోవడంలో, పాఠ్యాంశాల మెలకువలు నేర్చుకోవడంలో, ఆట నైపుణ్యం పొందడంలో, స్నేహితులతో జట్టు కట్టడానికి. కౌమార దశలో ఉన్న పిల్లలు పొగ తాగడం, మద్యం సేవించడం, మాదక ద్రవ్యాలు వాడడం వంటి దురలవాట్లు కూడా బానిస అవుతారు. ఈ అనుకరణ లక్షణమే ఏం చేస్తుంది, మంచికి ఉపయోగపడుతుంది, కొన్నిసార్లు చెడు లక్షణాలు నేర్చుకోవడానికి కూడా అనుకరణ అనేటువంటి లక్షణం ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. అంటే అనుకరణ వల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే అనుకరణ లక్షణం మనం ఉపయోగించినట్టు ఉంటుంది, అది మంచి లక్షణాలు పొందవచ్చు, కొన్నిసార్లు చెడు లక్షణాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది అనుకరణ సిద్ధాంతం ఆధారంగా. నెక్స్ట్ నిబంధన సహాయంతో ఒక వ్యక్తి ఆచరణలో మార్పు తీసుకురావచ్చు. చూడండి, అడ్వర్టైజర్స్. ప్రకటన రంగం వారు దీనిని ఉపయోగించడంలో నిపుణులు. తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాళ్ళు ఆకర్షణీయమైన మరియు ఉద్వేగపూరితమైన చిత్రాలను ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మనిషి ఆలోచనలో కానీ ఆచరణలో కానీ నిబంధన సిద్ధాంతం ద్వారా ఏం చేయొచ్చు, మనం వారి యొక్క ప్రవర్తనలో మార్పును తీసుకురావచ్చు. అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రకటన రంగం. వాళ్ళు ఏం చేస్తారు, ఆకర్షణీయమైన ఫోటోలను కానీ, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులు లేదా సినిమా హీరోలు, క్రీడాకారులతో ఏం చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ ఇప్పించి ఆ ప్రోడక్ట్ను పదే చెప్పించడం వల్ల ఏం చేస్తారు, దాన్ని ఉపయోగించని వారు కూడా ఉపయోగించే విధంగా చేస్తారు. సినిమా ప్రముఖ క్రీడాకారులు తమ ఉత్పత్తులను గురించి ప్రచారం చేయిస్తారు. ఆకర్షణీయమైన ఛాయాచిత్రాలను ఉపయోగించి వినియోగదారుడిని ఆ ఉత్పత్తులను వాడేలా నిబంధన కలగచేస్తారు. ప్రజలు ఆ ఉత్పత్తుల వైపు ఆకర్షితులు అవుతారు, వాటిని కొని వాడుకుంటారు. ఈ విధంగా నిబంధన అనేటువంటి ఒక అంశాన్ని ఏం చేస్తారు, పదే చూపించడం ద్వారా, ఒక అంశాన్ని చెప్పడం ద్వారా, చూపించడం ద్వారా, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తుల ద్వారా దాన్ని బాగా ప్రచారం చేయడం జరిగింది. కొనాలనుకొని వాడు కూడా కొనేటువంటి విధంగా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరు, అడ్వర్టైజర్స్. నెక్స్ట్ పరిశోధనాత్మక ప్రవర్తన, ఇన్వెస్టిగేటింగ్ బిహేవియర్. క్షేత్రం, ఒక ప్రదేశంలో, ప్రయోగశాలలో ప్రవర్తనను పరిశోధించవచ్చును. ఇక్కడ ప్రవర్తనను నిశ్చితంగా కొలవవచ్చు. ప్రయోగాల రూపకల్పన కూడా చేయవచ్చు. అది ఎలా పనిచేస్తుందో పరిశీలించవచ్చు. మనిషి ప్రవర్తనను అనేక మార్పులకు లోనయ్యే కారకాలతో ప్రభావితం అవుతుంది. మనిషి ప్రవర్తన ఏం చేస్తుంది, అనేక మార్పులకు లోనయ్యే కారకాలతో ప్రభావితం అవుతుంది. జంతువుల ప్రవర్తన కంటే మనిషి ప్రవర్తనను అధ్యయనం చేయడం చాలా కష్టం. శాస్త్రవేత్తలు జంతువుల ప్రవర్తనను తెలుసుకోవడానికి రోజుల తరబడి సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తారు. వాటి ప్రవర్తనలో అవి ఒంటరిగా ఎలా జీవిస్తాయి, కొన్ని కలిసి కుటుంబాలుగా ఎలా ఏర్పడతాయి, ఎక్కువ సంఖ్యలో కలిసి జంతువులు సమూహాలుగా ఎలా ఏర్పడతాయి పరిశీలించడానికి వారు చాలా ఆసక్తిని చూపుతారు. శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, వాటి ఒంటరి జీవితాన్ని మరియు అవి కుటుంబాలుగా తల్లి, వాటి యొక్క పిల్లలు, చిన్న కుటుంబం ఏర్పడడం, లేకపోతే ఒక పెద్ద సమూహం, అవి ఎట్లా ప్రవర్తిస్తాయి, మొదలైన అన్ని అంశాలని కూడా శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, పరిశీలిస్తారు. చీమలు ఒకదానితో ఒకటి ఎదురుపడ్డప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో మీరు చూసే ఉంటారు. జంతువులు ఒకదానితో ఒకటి సంకేతాలు ఏం చేస్తాయి, ఇచ్చిపుచ్చుకుంటాయి. ఇప్పుడు మనం కూడా సైకిల్ ద్వారా
చెప్తుంటాం కదా, కమ్యూనికేట్ చేస్తాం కదా, అట్లా జంతువులు కూడా ఏం చేస్తాయి, కొన్ని సంకేతాలని ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు హెచ్చరిక చేస్తూ ఒక జంతువు మరొక జంతువును ఏం చేస్తుంది, పిలుస్తుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ రకమైన సంకేతాల పట్ల ఆసక్తి ఉంటుంది. వారు సంకేతాలను రికార్డు చేసి అధ్యయనం చేసి సంకేతాల అర్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక కాకికి ఆహారం దొరికితే ఇతర కాకులను పిలుస్తూ అరిచి అరుపులకు, ఒక కాకి చనిపోతే మిగిలినవన్నీ కుమికూడి అరిచి అరుపులకు తేడా ఉంటుందేమో పరిశీలించండి. మనం చూసినట్లయితే మన పరిసరాల్లో కనిపిస్తాయి కదా, కాకి ఆహారం దొరికినప్పుడు ఒక రకమైనటువంటి శబ్దం చేస్తుంది. అదేవిధంగా ఒక కాకి చనిపోయింది అనుకో, అదేం చేస్తుంది, ఇంకో రకమైనటువంటి శబ్దం చేసి అన్ని కాకులను ఏం చేస్తుంది, అది పిలుస్తుంది. విధంగా జంతువులు కూడా ఏం చేస్తాయి, ఒక రకమైనటువంటి సంకేతాలను ఉపయోగించి ఒకదానితో ఒకటి ఏం చేస్తాయి, కమ్యూనికేట్ చేసుకోవడం అంటే సమాచారాన్ని బదిలీ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, గుర్తు కట్టడం లేదా ట్యాగింగ్. జీవ వైవిధ్య సంరక్షణ అనే అధ్యయనంలో పక్షుల వలస ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం కోసం, ఆహారం కోసం కావచ్చు, నివాసం కోసం కావచ్చు, తర్వాత భిన్న లైంగిక జీవిని ఎంపిక చేసుకోవడం కోసం కూడా ఏం చేస్తాయి, పక్షులు లేదా జంతువులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వెళ్తాయి. దాన్నే మనం ఏమంటాం, బర్డ్స్ మైగ్రేషన్ అని కూడా అంటామని చదువుకున్నాం కదా. పక్షులలాగే కొన్ని జంతువులు కూడా ఆహారం కోసం, గూడు కోసం చాలా దూరం వలసపోతాయి. జంతువుల యొక్క ఉనికి వలసలను గుర్తించడానికి శాస్త్రవేత్తలు అన్వేషణ పరికరాలు, ట్రాకింగ్ డివైజెస్ కడతారు. వాటి మెడలకు కానీ ఎక్కడైనా కానీ కాళ్ళకు కానీ ట్రాకింగ్ డివైజెస్ కడతారు. ఈ విధంగా గుర్తింపు సూచికలు, ట్యాగింగ్ అంటారు. వీటిని ఏమంటారు, గుర్తింపు సూచికలు లేదా ట్యాగింగ్ అంటారు. జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకి ఇవేం చేస్తాయి, ఉపయోగపడతాయి. ఈ ట్యాగింగ్ అనేటువంటిది జంతువులు ఎటు నుంచి ఎటువైపు ప్రవర్తిస్తున్నాయి అనేటువంటి తెలుసుకోవడానికి ఈ ట్యాగింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ప్రయోగశాల కృత్యం. ప్రయోగశాలలో పరిశోధనాత్మకత, ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ల్యాబ్. ఇంతకుముందు విభాగంలో లోరెంజ్ మరియు పావ్లోవ్ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నాం కదా. ఈ శాస్త్రవేత్తలు నియంత్రించిన నిబంధనలతో జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేశారు. ఇప్పుడు మనం ఒక బొద్దింక ప్రవర్తనను అధ్యయనం చేద్దాం. దీనికోసం ఒక పరిశోధన పెట్టే చాయిస్ బాక్స్ కావాలి. దీన్ని కింద వివరించిన విధంగా తయారు చేసుకోవాలి. ఒక చతురస్రాకారపు అట్టపెట్టెను తీసుకొని ఏం చేయాలి, కార్డుబోర్డు సహాయంతో పటంలో చూపిన ఇట్లా 4 గదులను ఏర్పాటు చేసుకోవాలి. 2 గదులకు చిన్న రంధ్రాలు చేయండి. వీటి ద్వారా కాంతి ప్రసరించేలా, సూర్యుని కాంతి ఉంటుంది కదా, కాంతి ప్రసరించేలా చేయండి. వీటి ద్వారా కాంతి ప్రసరించేలా చేయండి. మిగతా 2 గదులు ఏం చేయాలి, చీకటిగా ఉండాలి. ఇవి డార్క్ ఛాంబర్స్. 2 గదులు చీకటిగా ఉండేలా ఉండనివ్వండి. వెలుతురు ఉన్న ఒక గదిలో, చీకటి ఉన్న ఒక గదిలో దూదిని తడి వాతావరణం ఏర్పరచండి. ఇందులో దూదిని తడిపి ఒక దాంట్లో తడి వాతావరణం, ఇందులో ఒక దాంట్లో దూదిని తడిపి తడి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. వెలుతురు ఉన్న ఒక్కొక్క గదిలో, చీకటి ఉన్న ఒక్క గదిలో దూదిని తడిపి తడి వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. వెలుగు ఉన్న ఒక గదిలో, చీకటి ఉన్న ఒక గదిలో, వెలుగున్న ఒక గదిలో, చీకటి ఉన్న ఒక గదిలో కొంచెం కాల్షియం క్లోరైడ్ నుంచి పొడి వాతావరణాన్ని ఏర్పరచండి. ఏం చేయాలి, ఇక్కడ కాల్షియం క్లోరైడ్ నుంచి ఇక్కడ పొడి వాతావరణం, ఇది తడి వాతావరణం, ఓకే. వాతావరణం ఏర్పడి ఇప్పుడు పెట్టెను 4 గదులుగా విభజించినట్లయితే, ఇట్లా 4 గదులుగా విభజించాం కదా, విభజించినట్లయితే 4 గదుల్లో వేరువేరు స్థితులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమైంది, చీకటి పొడి వాతావరణం, ఇక్కడ వెలుతురు అండి, ఇది వెలుతురు పొడి వాతావరణం, చీకటి పొడి వాతావరణం, ఇక్కడ వెలుతురు తడి వాతావరణం, ఇక్కడ చీకటి తడి వాతావరణం అనేటువంటి విభిన్న పరిస్థితులు ఉన్నాయి. 4 గదుల్లో వేరువేరు స్థితులు ఉన్నాయన్నమాట. అవి వెలుగు పొడి కనిపిస్తుంది, ఇక్కడ పొడి, వెలుగు మరియు తడి, ఇక్కడ వెలుగు తడి, చీకటి మరియు పొడి, చీకటి ఉంది మరియు పొడి ఉంది. ఇది చీకటి మరియు డార్క్ అని చెప్పుకున్నాం కదా, చీకటి మరియు పొడి, చీకటి తడి, ఇది చీకటి తడి. ఇది నెంబరింగ్ ఇస్తాను చూడండి ఒకసారి, ఇది చాలా క్లారిటీగా వస్తుంది. ఏం లేదు, ఇది చిన్న ఎక్స్పెరిమెంట్. నెంబరింగ్ ఇస్తే సింపుల్గా అర్థమవుతుంది. 1 2 3 4 సూర్యరశ్మి, వెలుతురు ప్రసరించేటువంటి ఛాంబర్స్ ఇవి, ఓకే. ఇదేమో చీకటి గది, ఇది చీకటి,
ఇది వెలుతురు, ఇది వెలుతురు. ఇక్కడ ఏం చేస్తాం, దూది పెట్టి తడి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ దూది పెట్టి తడి వాతావరణం చేస్తాం. ఇక్కడ కాల్షియం క్లోరైడ్ పెట్టి పొడి వాతావరణం, ఇక్కడ పొడి వాతావరణం ఏర్పాటు చేస్తాం. అయిపోయింది కదా, 4 గదులు ఏర్పడ్డాయి. 4 గదుల్లో వెలుతురు పొడి. వెలుతురు ఎక్కడుంది, వెలుతురు పొడి ఇది. రెండోది వెలుతురు పొడి, రెండోది వెలుతురు మరియు పొడి వాతావరణం. వెలుగు మరియు తడి, ఇది వెలుగు మరియు ఒకటోది వెలుగు మరియు తడి, వెలుగు తడి. చీకటి మరియు పొడి, డార్క్ మరియు పొడి, ఇది 4వది చీకటి మరియు పొడి వాతావరణం. చీకటి మరియు తడి వాతావరణం. ఈ విధంగా మీ తరగతిలోని విద్యార్థులు 4 జట్లుగా ఏర్పడి ఒక్కొక్క జట్టుకు కొన్ని బొద్దింకలను సేకరించి మీకు ఇష్టమైనటువంటి స్థితిలో ఉన్న గదిలో ఉంచండి. 4 గదులు స్థితులను ఇలా ఉన్నాయి. వెలుగు పొడి, వెలుగు తడి, చీకటి పొడి, చీకటి పొడి, చీకటి తడి. ఈ విధంగా 4 మనం చెప్పుకున్నాం కదా. పైపెట్టే భాగంలో మూతతో కప్పి ఉంచాలి. ఈ బాక్స్ మొత్తం ఇట్లా 4 భాగాలు చేసి దాన్ని ఏం చేయాలి, మూతతో కప్పి ఉంచాలి. మొత్తం అమరికను 10 నుంచి 20 నిమిషాలు వదిలేయాలి. 10 నుంచి 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే తర్వాత ప్రతి గదిలోని ఉన్న బొద్దింకల సంఖ్యను లెక్కించాలి. ఏ గదిలో ఎక్కువ బొద్దింకలు ఉన్నాయి, ప్రతి జట్టు ఈ ఫలితాలను పరిశీలనను ఇతర జట్లతో పరిశీలించి ఏం చేయాలి, నోట్బుక్లో మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, బొద్దింకలు ఎల్లప్పుడూ చీకటి తడి, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, చీకటి తడి. ఎన్నో చాంబర్లో 3వ గదిలో ఎక్కువ బొద్దింకలు ఉంటాయి. ఎందుకంటే వాటి ఉండవలసినటువంటి వాతావరణాన్ని ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే చీకటి తడి వాతావరణాన్ని ఎక్కువ ఇష్టపడతాయి. కాబట్టి 3వ గదిలో ఇవి ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాయి. చీకటి తడి, చీకటి మరియు తడి వాతావరణం ఉంది కదా, ఇక్కడ చీకటి తడి, ఇది ఇక్కడ ఈ ఫోటోలో చీకటి తడి ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. అందుచేతనే తడి మరియు చీకటి అరలోనే ఎక్కువ లేదా మొత్తం బొద్దింకలు చేరాయి. ఇది ఈ విధంగా జంతువుల ప్రవర్తనను మనం అధ్యయనం చేయడానికి ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఒక కృత్యం. చూడండి ఇక్కడ ఇంకో కృత్యం. పైన పేర్కొన్న జంతువులలో వివిధ రకాల ప్రవర్తనను పరిశీలించండి. అవి సహజాత ప్రవృత్తిని మరియు అనుసరణ, నిబంధన, అనుకరణ అన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. మన పెంపుడు కుక్క కొత్త వారిని చూస్తే మురుగుతుంది. మీరు కుక్కను మీ వంటగదిలోకి రాకుండా అలవాటు చేస్తే అవి ఎప్పటికైనా వంటింటిలోకి వస్తాయా? అట్లా అంటే మనం ఒక్కొక్క నిబంధనను పెడితే ఇవన్నీ దానికి సంబంధించినటువంటి ఇది సహజాత ప్రవృత్తి, నిబంధన, అనుకరణ, ఇట్లా ఈ ఎగ్జాంపుల్స్ చుట్టుక వాడు క్వశ్చన్ అడగవచ్చు. ఇప్పుడు ఇది నిబంధనకు సంబంధించిన అంశం. ఇట్లా డబ్బాలో పెట్టిన స్వీట్ చేరుకోవడానికి చీమలు వరుసలో వెళ్తాయి. చీమలకు డబ్బా దగ్గరకు చేరుకోవడానికి దారి ఎలా తెలుసు? ఇది సహజాత ప్రవృత్తికి సంబంధించినటువంటి. రాత్రి మాత్రమే దోమలు బొద్దింకలు తమ స్థానాల్లో నుండి బయటకు వస్తాయి. వెలుతురు చీకటికి తేడా వాటికి ఎలా తెలుస్తుంది? సహజాతం. ఇవన్నీ ఇట్లా అంశాలు. ఇట్లా ఎద్దు మెడకు తాడు తీయగానే ఏం సూచనలు, ఇవన్నీ. తర్వాత పక్షులు గూడు అల్లడానికి, తర్వాత కుక్క పిల్లలు గుడ్డ ముక్కను చూడగానే ఏం చేస్తాయి, ఒక దాంతో ఒకటి పొట్లాడి ఏం చేస్తాయి, దాన్ని చింపడం. ఇవన్నీ మనకు చెప్పుకున్నాం 4 అంశాలు ఉన్నాయి కదా, 4 అంశాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ చుట్టూ వాడు క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, నేల మీద నీటిలో నివసించే జంతువుల పిల్లలు సహజాత ప్రవృత్తి, అనుకరణ, నిబంధన, అనుసరణ, నిబంధన, అనుకరణ వల్ల అవి అనేక పనులను నిర్వర్తిస్తాయి. నేల మీద కావచ్చు, నీటిలో నివసించే జంతువులు పిల్లలు ఏం చేస్తాయి, సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ వల్ల అవి ఏం చేస్తాయి, అనేక పనులను నిర్వర్తిస్తాయి. జంతువుల ప్రవర్తన విభిన్న జీవరసాయన చర్యల మీద ఆధారపడి ఉంటుంది. జంతువుల యొక్క ప్రవర్తన ఎట్లుంటుంది, విభిన్న జీవరసాయన చర్యల మీద ఆధారపడి ఉంటుంది. కుక్కలు వాసనను పసిగట్టడం, చీమలు వెతకలాడటం లేదా సమాచారాన్ని అందించడం అనేవి విడుదల చేసే ఫెర్మోన్, ఒక రకమైన కెమికల్ను విడుదల చేస్తాయండి ఇవి చీమలు. ఫెర్మోన్ వలన జరుగుతుంది. కుక్కలు వాసన చూడడం కానీ చీమలు వెతకడం లేదా సమాచారాన్ని అందించమైనటువంటి ఫెర్మోన్ వలన జరుగుతుంది. ప్రజ్ఞావంతంగా ప్రవర్తించి ఆసక్తి కలిగించి కొన్ని జంతువులు మనం ఇంకా చూద్దాం. తెలివి, ఇంటెలిజెన్స్ని చూపి వాటి బిహేవియర్ను ప్రవర్తించేటువంటి జంతువులను ఇప్పుడు మనం చూద్దాం. ఫెర్మోన్స్ గుర్తుపెట్టుకోవాలి. సమాచారాన్ని ఏ విధంగా అందిస్తాయంటే ఫెర్మోన్ అనేటువంటి జీవరసాయనం ద్వారా ఏం చేస్తాయి, చీమలు ఒక చీమ నుంచి ఇంకో చీమకు ఏం చేస్తాయి, సమాచారాన్ని అందిస్తాయి. ఈ ఫెర్మోన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. పక్షి గూడును అల్లడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వేరువేరు జాతుల పక్షులు వేరువేరు పద్ధతుల్లో ఏం చేస్తాయి, గూడును నిర్మించుకుంటాయి. అన్ని పక్షులు ఒకేలాగా గూడు నిర్మించుకోవు. అందులో ఒకటి ఎగ్జాంపుల్ నేత కానీ వీవర్ బర్డ్
పక్షి 3 వెడల్పు ఆకులను ఎన్నుకొని ఒక దానిని క్రింద ఇట్లా 3 ఆకులను తీసుకుంటుంది. అది ఏం చేస్తుంది, ఒక దాన్ని కింద పెట్టి మిగతా రెండింటిని పైన పక్క నుంచి ఇట్లా పైన పక్క నుంచి ఉంచి సన్నటి దారాలతో వాటిని 3 ఆకులు కలిపి కుట్టి గూడు అల్లుతుంది. 3 ఆకులను కలిపి ఏం చేస్తుంది, గూడు కట్టుకుంటుంది. ఏవి, నేతగాని పక్షి. కొన్ని పక్షులు ఆకుల పొరల్లోనే గూడు నిర్మిస్తాయి. కొన్ని పక్షులు ఏం చేస్తాయి, ఆకుల పొరలు ఉంటాయి కదా, ఈ ఆకుల పొరల లోపల గూడును నిర్మించుకుంటాయి. మీ పరిసరాల్లో వివిధ రకాల పక్షులను పరిశీలించి అవి ఎలా గూడు నిర్మించుకుంటాయి. గూడు కట్టే వస్తువులను సేకరించి అదే రకంగా గూడు కట్టడానికి ప్రయత్నించండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ బీవర్ చెట్టు కొమ్మ మోసుకుపోవుట. ఉత్తర అమెరికా గుర్తుపెట్టుకోవాలి, దేశం, కంట్రీ. ఉత్తర అమెరికాలో నివసించే బీవర్ అనే క్షీరదం, ఇది ఒక క్షీరదం, నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మిస్తుంది. అది పెద్ద పెద్ద చెట్లను సైతం తన పదునైన పళ్ళతో కొరికి ప్రవాహానికి అడ్డంగా వేస్తుంది. ఇట్లా ప్రవాహం పోతుంటే పెద్ద పెద్ద దొంగలను ఏం చేస్తుంది, కొరికి నీటి ప్రవాహానికి అడ్డంగా వేస్తుంది. ఎవరు, బీవర్ అనేటువంటి క్షీరదం జంతువు. వీటి సహాయంతో బీవరు 4 అడుగుల గోడను కడుతుంది. వీటి సాయంతో గోడ నిర్మిస్తుంది. చెట్ల కొమ్మలతో పాటు రాళ్లను మట్టిని ఉపయోగించి అడ్డుగోడ కట్టి ఏం చేస్తుంది, రాళ్లతో మరియు మట్టితో కొమ్మలతో అడ్డుగోడ కట్టి నీటిని ఏం చేస్తుంది, నిల్వ చేస్తుంది. దానితో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఆ నీటిలో గోడను కట్టి ఆ గదిలాగా చేసుకొని అందులో నివసిస్తుంది. నీటి నిల్వ చేసి అందులో నివసిస్తుంది. నెక్స్ట్ కందిరీగ, వ్యాప్స్. కందిరీగ చాలా తెలివైనది. అది తన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంటిని నిర్మించుకుంటుంది. బురద మట్టిని ఉపయోగించి గోడ పైన గూడు కడుతుంది. ఇట్లా గోడ ఉంటే గోడ పైన ఏం చేస్తుంది, ఇట్లా గూడులాగా కట్టుకుంటుంది. కందిరీగ గూడు నిర్మించడానికి తగిన బురద మట్టిని ఎన్నుకుంటుంది. అన్ని బురద మట్టిని తీసుకోదండి, అది స్పెసిఫిక్ అవసరమైన బురద మట్టిని మాత్రమే అది ఏం చేస్తుంది, తీసుకుంటుంది. దానికి తెలుసు ఏ మట్టితో గూడు కడితే ఉంటుందో ఆ మట్టిని మాత్రమే అది ఎన్నుకుంటుంది. బురద మట్టిని ఎంచుకుంటుంది, తగిన బురద మట్టిని ఎంచుకుంటుంది. అది పొడిగా ఉంటే దానిపైన ఏం చేస్తుంది, నీళ్లు చల్లి తడిగా చేస్తుంది. ఒకవేళ అది బాగా బురదగా ఉంటే ఏం చేస్తుంది, ఆరబెట్టి మట్టి ఉండలు, చిన్న చిన్న ఉండలను చేసి గూడు కడుతుంది. తర్వాత ఆహారాన్ని వెతుకుతుంది. ఆహారం ముఖ్యంగా లార్వాలు కనిపించగానే వాటిని కుట్టి విషాన్ని ఎక్కిస్తుంది. ఏం చేస్తుంది, చిన్న చిన్న లార్వాలు ఉంటాయి కదా మొక్కల పైన, అక్కడ పైన ఏం చేస్తుంది, లార్వాలకు విషం ఎక్కించి దాన్ని చంపేసి ఆ లార్వాలు తీసుకొచ్చి గూట్లో పెట్టుకుంటుంది. లార్వాలు కనిపించగానే వాటి కుట్టి విషాన్ని ఎక్కిస్తుంది. దాన్ని సేకరించి తయారు చేసుకున్న గూట్లో పెట్టుకుంటుంది. ఈ సేకరించుకున్న ఆహారం పైన కందిరీగలు ఏం చేస్తాయి, గుడ్లు పెడతాయి. ఆ లార్వాల పైన గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి ఏర్పడే కందిరీగ లార్వాలు ఉంటాయి, దాని పిల్లలు ఉంటాయి కదా, అవి ఆహారంగా తీసుకుంటాయి ఈ లార్వాలను. ఈ విధంగా అది తన సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. ఎవరు, కందిరీగ. జంతువుల తెలివితేటలు తెలుసుకోవడానికి కొన్ని ప్రయోగాలు చేద్దాం. నెక్స్ట్, మీరు నమ్మండి నమ్మకపోవండి, మోసగించడం, అబద్ధాలు చెప్పడం, దాక్కోవడం లాంటివి కూడా తెలివితేటలు లక్షణాలే. అబద్ధాలు చెప్పడం కానీ, దాక్కోవడం కానీ, మోసగించడం కానీ, ఇలాంటి అన్ని లక్షణాలు కూడా అవి తెలివితేటలకు సంబంధించినవి. అందరూ అన్నీ చేయలేరు, కొందరు మాత్రం చేస్తారు. కాబట్టి ఇవి కూడా తెలివితేటలకు సంబంధించిన లక్షణాలు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలుసు, అదేవిధంగా మీ గురించి ఇతరులకు తెలుసు. దానినే మనం సందిగ్ధం, కన్ఫ్యూజన్లో పెట్టడానికి వారి ఊహకు అందనంతగా నీ ఎత్తుగడలతో నీవు ఉంటావు. వాళ్ళని కన్ఫ్యూజన్ పెట్టడానికి ఎవడెవడన్నా మనల్ని ఇబ్బంది పెట్టాలని ఒక పన్నాగం అండి అనుకో, ఒక ప్లాన్ వేసిన అనుకో, దానికి మనం ఇంకో ప్లాన్ చేసాం వాడిని ఎత్తుగడని మనం తిప్పి కొడతాం. అట్లా అప్పుడప్పుడు కొన్ని పనులు మోసపూరితంగా అప్పుడప్పుడు కొన్ని పనులు మోసపూరితంగా కూడా చేస్తారు కదా. ఈ రకమైన ప్రవర్తన కేవలం మనుషుల్లోనే కాదు, జంతువులు కూడా ప్రదర్శిస్తాయి. అందులో స్క్రబ్ జే. ఎవరు, స్క్రబ్ జే అనేటువంటి పక్షి ఆహారాన్ని పెట్టుకుంటుంది. ఆహారాన్ని ఏం చేస్తుంది, స్క్రబ్ జే అనేటువంటి పక్షి ఆహారాన్ని దాచిపెట్టుకుంటుంది. దురదృష్టం ఏమిటంటే తిరిగి ఆహారం కోసం వచ్చేటప్పటికి మరొక స్క్రబ్ జే దాన్ని దొంగిలిస్తుంది. స్క్రబ్ జే దాని ఆహారం దాచిపెట్టడానికి మరొక పక్షి సమక్షంలోనే దాచిపెడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి ఒక పథకం ప్రకారం దాన్ని దొంగిలిస్తుంది. ఇది ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది. స్క్రబ్ జే అనేటువంటి పక్షులు ఏం చేస్తాయి, ఆహారాన్ని దాచిపెట్టుకుంటే ఇంకో పక్షి ఏం చేస్తుంది, దాన్ని చూసి ఆహారాన్ని దొంగిలిస్తుంది, దాని ఆహారాన్ని ఇది తినేస్తుంది. ఇట్లా మనుషులే కాకుండా జంతువులలో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, ఉడతలు ఆహారాన్ని అమితాశక్తి కలిగించే రీతిలో దాచిపెట్టుకుంటాయి. మనం చూస్తాం కదా పల్లెటూర్ల పొట్టి, అవి ఎప్పుడు వాటి ఆహారాన్ని ఎవరో దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు అనే రీతిలో ప్రవర్తిస్తాయి. వాటిని పక్కదారి పట్టించడానికి చాలా చోట్ల నేలలో రంధ్రాలు చేస్తాయి. చాలా చోట్ల నేలలో ఇలా రంధ్రాలు చేసి వాటిని ఆకులతో ఇలా ఇతర పదార్థాల్లో కప్పేస్తాయి. నిజానికి చాలా రంధ్రాల్లో ఆహారం ఉండదు. ఈ విధంగా ఏం చేస్తాయి, ఇప్పుడు
ఇక్కడ ఒక రంధ్రం ఉందండి, ఈ రంధ్రంలో ఫుడ్ పెట్టింది. చుట్టుపక్కల కూడా కొన్ని ఇట్లా చేసి వాటిపైన ఆకు వేస్తుంది, వీటిపైన ఆకులు వేస్తుంది, వీటిపైన దాచేస్తుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వేరేది వచ్చింది అనుకో, వేరే ఒక జీవి వచ్చి దీన్ని ఓపెన్ చేసింది, దీనిలో ఆహారం లేదు, దీన్ని ఓపెన్ చేసింది, దీనిలో ఆహారం లేదు, అదేం చేస్తుంది మిగతా వాటిని కూడా ఓపెన్ చేయదు. అట్లా నిజానికి చాలా రంధ్రాల్లో ఆహారం ఉండదు. ఈ విధంగా ఉడత మిగతా జీవులను ఆ రంధ్రాలలో ఆహారం ఉందని నమ్మేలా చేస్తాయి. ఆ రంధ్రాల్లో ఆహారం ఉందని నమ్మేలా చేస్తాయి. పాపం ఒక్కోసారి తాను దాచిన చోటునే అదే మర్చిపోతుంది. ఇట్లా ఏం చేస్తుంది, ఎక్కువ రంధ్రాల్లో చేసి వాటిపైన ఆకులను చెత్త చెదారం కప్పి ఇది ఆహారాన్ని దాపెడుతుంది. ఓసారి వచ్చి ఏం చేస్తుంది, దానంతకు తాను ఏ రంధ్రంలో దాపెట్టినో తెలియక అది ఏం చేస్తుంది, అది దాని ఆహారాన్ని అది మర్చిపోతాయి. విత్తనాల వ్యాప్తిలో ఇవి ఏం చేస్తాయి, ఇట్లా మనం ఏదైనా పండు తీసుకొచ్చి దాపెట్టింది అనుకో, అదేం చేస్తుంది, అందులో విత్తనం ఏం చేస్తుంది, మొలకెత్తి అక్కడ కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఆ ప్రాంతంలో లేని చెట్లు కూడా ఏర్పడవచ్చు. తార్కికంగా గుర్తించి ఆలోచిస్తే మనకు గుర్తుకు వచ్చేవి డాల్ఫిన్ తార్కిక లక్షణాలను మనం చూసినట్టయితే డాల్ఫిన్స్ ఇంకా చాలా తెలివైన. డాల్ఫిన్లకు తార్కిక ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. దీన్ని హెర్మన్ ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. హెర్మన్ అటువంటి శాస్త్రవేత్త ఏం చేసిండు, ప్రయోగపూర్వకంగా డాల్ఫిన్ల యొక్క తెలివితేటలని తార్కిక శక్తిని నిరూపించాడు. హెర్మన్ 4 బాటిల్ నోస్ డాల్ఫిన్లపై అధ్యయనం చేశాడు. ఈ పరిశోధనలు హవాయి ద్వీపం ఉంటుంది కదా, అదే ద్వీపంలోని కవాలో బేసిన్ మామల్ ల్యాబొరేటరీలో జరిపాడు. వాటికి అకికోమాయి, ఫినిక్స్, అలెన్, హిప్పో అనే పేర్లు పెట్టాడు. 4 డాల్ఫిన్లకు ఏం చేసిండు, అకికోమాయ్, ఫినిక్స్, అలెన్, హిప్పో అని పేర్లు పెట్టిండు. తన అధ్యయనం ద్వారా అతను తెలుసుకున్నది ఏమిటంటే, డాల్ఫిన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లయితే అవి వాటి పేర్లను గుర్తుంచుకుంటాయి, ప్రత్యేక సంకేత భాషను అర్థం చేసుకుంటాయి. సంక్లిష్ట సంకేత భాషను కూడా ఏం చేస్తే డాల్ఫిన్లు అర్థం చేసుకుంటాయి. ఉదాహరణకు మూసిన పిడికిలి చూపించగానే తొట్టి అని, ఎత్తిన చేతులు చూపించగానే బంతి అని, ఎత్తిన ఒక చేయి చూపించగానే తీసుకురమ్మని సంజ్ఞ ఇచ్చి శిక్షణ ఇస్తే డాల్ఫిన్లు అన్నిటినీ కలిపి కూడా అర్థం చేసుకుంటాయి. ఈ సంజ్ఞలన్నీ సవ్య క్రమంలో అంటే ఒక క్రమ పద్ధతిలో కలిపి చేయగానే డాల్ఫిన్లు బంతిని తొట్టి నుండి తీసుకొచ్చాయి. ఈ సంజ్ఞలు అన్నీ వ్యతిరేక క్రమంలో చేస్తే ఏమవుతాయి, బంతిని తీసి నీటి తొట్టిలో పరేయడం జరుగుతుంది. అవి వాటి పేర్లను తక్కువసేపు వినిపించే ఈల శబ్దాన్ని బట్టి గుర్తుంచుకుంటాయి. అవి చాలా రకాల ఈలలను గుర్తుంచుకోగలిగాయి. ఏదైనా డాల్ఫిన్ ఒక ప్రత్యేక ఈలతో పిలిస్తే అన్ని డాల్ఫిన్లు దానివైపే ప్రత్యేకంగా చూసేవి. ఈ విధంగా డాల్ఫిన్ల యొక్క తార్కిక శక్తిని హెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా నిరూపించడం అనేటువంటిది జరిగింది. ఏ డాల్ఫిన్ను పిలిస్తే అదే డాల్ఫిన్ దగ్గరకు వచ్చేవి. ఇది డాల్ఫిన్లకు సంబంధించినటువంటి తార్కిక శక్తికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ అలెక్స్ అనేటువంటి ఆఫ్రికా బూడిద రంగు చిలక యొక్క ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది. 1977లో ఇరిన్ పెప్పర్బర్గ్ చిలుకను తెచ్చి దానికి శిక్షణ ఇచ్చాడు. ఇరిన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేసిండు, ఒక పెప్పర్బర్గ్ అనేటువంటి చిలుకను తెచ్చి దానికి ఏం చేసిండు, శిక్షణ ఇచ్చాడు. నెమ్మదిగా అది 100 పదాలకు పైగా నేర్పారు. తర్వాత ఆమె ఆ పదాలను ఉపయోగించి అలెక్స్ సొంతంగా వాక్యాలను తయారు చేసేలా నేర్పారు. కొన్ని రోజుల తర్వాత అలెక్స్ ఒక పసుపు రంగు గిన్నె మరియు ఒక పసుపు చిప్పను చూపించారు. ఈ ఇద్దరి మధ్య, ఈ 2 వస్తువుల మధ్య సంభాషణ ఈ విధంగా ఉంది చూడండి. పెప్పర్బర్గ్ పోలిక ఏమిటి, అలెక్స్ ఏం చెప్పింది, రంగు. ఆ రెండింటి మధ్య, ఆ 2 వస్తువుల మధ్య పోలిక ఏంటంటే రంగు. తేడా ఏంటి ఆకారం అని జవాబు ఇచ్చిందంట. అదేవిధంగా రంగు, స్థలం, ఆకారంతో సంబంధం లేకుండా 2 వస్తువుల మధ్య చిన్న చిన్న తేడాలను గుర్తించగలిగింది. ఎవరు, అలెక్స్ అనేటువంటిది, పెప్పర్బర్గ్ అనేటువంటి చిలుక. ఆఫ్రికన్ గ్రేట్ ప్యారెట్. అలెక్స్ అనేటువంటి చిలుకకు ఎవరిచ్చిరు, 1977లో ఇర్విన్ పెప్పర్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త శిక్షణ ఇచ్చి దానికి పదాలను నేర్పించి వస్తువుల మధ్య తేడాలను, భిన్నత్వాలను మరియు వాటి మధ్య ఆకారాలు అన్నిటిలో మధ్య తేడాలను గుర్తించే విధంగా దాన్ని శిక్షణ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది కూడా అన్నిటిని ప్రదర్శించడం అనేటువంటి జరిగింది. ఇతర చిలుకల గుంపును శిక్షణ కూడా ఇవ్వగలిగింది. అది శిక్షణ నేర్చుకొని మరియు ఇతర చిలుకలకు కూడా అది శిక్షణ ఇచ్చిందంట. ఒకవేళ అవి తప్పుగా పలికితే అలా కాదు ఇలా పలకాలనే సూచన కూడా చేసిందంట. ఎవరు, అలెక్స్ అనేటువంటి ప్యారెట్. దీంతో పాటు అద్భుతమైన విషయం ఏమిటంటే యాపిల్ను బ్యానరీ అని పిలిచేది. ఎందుకంటే అది అరటి లాగా రుచి
చెర్రీలాగా రంగుతో కనిపించేది. యాపిల్ అనేది రంగు ఏమో చెర్రీలాగా, టేస్ట్ ఏమో అరటిపండులాగా ఉన్నందుకు దాన్ని ఏం చేసింది, బ్యానరీ అనేటువంటి పేరు పెట్టిందంట. అదే ఈ రకంగా రెండింటిని కలిపి పేరు పెట్టడం భాషలో అలెక్స్ సాధించిన సృజనాత్మకకు ప్రతీక. అలెక్స్ చనిపోయేటప్పటికి 7వ ఎక్కం దాకా నేర్చుకున్నదంట. జంతు రాజ్యంలో ప్రతి జాతి కూడా తన ప్రవర్తన ద్వారా దానికి తగిన ప్రజ్ఞ ప్రదర్శిస్తుంది. జంతు రాజ్యంలో ప్రతి జాతి అంటే ప్రతి జీవి కూడా ఎంతో కొంత ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ అనేటువంటిది కలిగి ఉంటుంది. జంతువులు కూడా సంతోషము, భయము, కోపము, బాధ, ప్రాణభీతి లాంటి భావాలను ప్రదర్శిస్తాయి. జంతువులు కూడా ఏం చేస్తాయి, సంతోషాన్ని, భయాన్ని, కోపాన్ని, బాధను, ప్రాణభీతిని కూడా ప్రదర్శిస్తాయి. మీ పెంపుడు కుక్కలో పై భావాలన్నీ మనం చూడవచ్చు. సాయంత్రం పొలం నుండి వచ్చిన ఆవులో కూడా వీటిని మనం చూడవచ్చు. సాయంత్రం పొలం నుండి వచ్చి రాగానే ఆవు లేగ దూడను నాకుతుంది. ఇది దూడ పట్ల ఆవు చూపించే వాత్సల్యానికి, ప్రేమకు సంకేతం. ఈ రకమైన ప్రవర్తన ఇతర జీవుల్లో కూడా మనం చూడవచ్చు. పాము బుస కొట్టడం, కుక్కలు అరవడం, ముళ్ళపంది గట్టి రోమాలు నిక్కపొడుచుకునేలా చేయడం, టాస్మేనియా డేవిల్ అనే జంతువు శరీరం నుండి వచ్చే దుర్వాసన రావడం, ఇవన్నీ కూడా ఆయా జంతువులు తమ శత్రువుల నుండి రక్షించుకోవడానికి చూపే భావాలు. ఇవన్నీ ఏం చేస్తాయి, పాము ఏం చేస్తుంది, బుస కొడుతుంది, కుక్క అరవడం. తర్వాత ఈ టాస్మేనియా డేవిల్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే అది ప్రత్యేకంగా ఒక రకమైన స్మెల్ రిలీజ్ చేస్తుందంట శత్రువుల నుండి రక్షించడానికి. తర్వాత ముళ్ళపంది ఏం చేస్తుంది, దాని శరీరం పైన ఉన్నటువంటి రోమాలు ఏం చేస్తుంది, నిక్కపరుచుకొని ముళ్ళుగా ప్రదర్శించి జంతువుల నుండి రక్షించుకుంటుంది. ఇవన్నీ శత్రువుల బారి నుండి తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు, జంతువులు చేసే ప్రయత్నాలు ఇవన్నీ. నెక్స్ట్, కొన్ని జంతువులు శత్రువుల నుండి రక్షించుకోవడానికి తమ శరీరం నుండి దుర్వాసనను వెదజల్లుతాయి. జంతువులు ఏం చేస్తాయి, దుర్వాసనను వెదజల్లుతాయి. జంతు రాజ్యంలో టాస్మేనియన్ డేవిల్ అన్నిటికంటే ఎక్కువ దుర్వాసనను వెదజల్లే జంతువు. టాస్మేనియన్ డేవిల్ ఏం చేస్తుంది, అన్నిటికంటే ఎక్కువ దుర్వాసనను వెదజల్లుతుంది. దీని మాదిరిగానే బాంబార్డియర్ బీటిల్ కూడా ఏం చేస్తుంది, చెడు వాసనను వెదజల్లే ఇది కీటకం. అదేమో జంతువు, బాంబార్డియర్ బీటిల్ అనేటువంటిది ఏమో కీటకము, టాస్మేనియన్ డేవిల్ అనేటువంటిది జంతువు. రెండు చెడు వాసనని ఉత్పత్తి చేస్తాయి. ఈ కీటకం శరీరంలో 2 రకాల రసాయనాలు ఉంటాయండి. 2 టైప్స్ కెమికల్స్ ఉంటాయి. అవి హైడ్రోక్వినోన్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోక్వినోన్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటి 2 కెమికల్స్ ఉంటాయి. అవి ఎప్పుడైతే ప్రాణహాని ఉందని భావిస్తాయో అప్పుడు ఈ రసాయనాలు ప్రత్యేక ఎంజైమ్తో కలిపి ఏం చేస్తాయి, వేడి చేస్తాయంట. ప్రత్యేక ఎంజైమ్ను కలిపి వేడెక్కిస్తాయి. అవి శరీరం నుండి దుర్వాసనను వెదజల్లేలా చేస్తాయి. వాసన వచ్చే పురుగులు మనం చాలా పంట పొలాల్లో చూసే ఉంటాం. మన పంట పొలాల్లో నడుస్తూ ఉంటే కొన్ని పురుగులు విపరీతమైన దుర్వాసనను వెదజల్లుతూ ఉంటాయి. ఇది టాస్మేనియన్ డేవిల్, బాంబార్డియర్ కీటకం. చాలా సందర్భాల్లో జంతువులు కూడా మనలాగే ప్రవర్తిస్తాయి. జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం ఆసక్తికరం మాత్రమే కాదు, జీవ వైవిధ్యం సంరక్షించడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉపకరిస్తుంది. జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఇథాలజీ, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఇథాలజీ. జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఇథాలజీ అని అంటారు. ఇది జీవశాస్త్రంలో ఒక భాగం. ఇథాలజీ ముఖ్య ఉద్దేశం సహజ వాతావరణంలో జంతువుల ప్రవర్తనను పరిశీలించడం. సహజ వాతావరణం అంటే కృత్రిమంగా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడవిలో ఒక జంతువు ఉందండి, ఆ జంతువు యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందో దాన్ని అధ్యయనం చేయడం సహజ ప్రవర్తన అంటాం. అట్లా సహజ ప్రవర్తనను పరిశీలించడం, దీనిలో ప్రయోగశాల క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడమే కాకుండా ఇతర శాఖలు అయిన నాడీ అంతర్నిర్మాణ శాస్త్రం, పర్యావరణ శాస్త్రం మరియు జీవ పరిణామ శాస్త్రంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇథాలజీ అనేటువంటిది ఇతర శాఖలు ఉంటాయి కదా, అవి కూడా వాటితో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందులో ఏమేంటి అంటే నాడీ అంతర్నిర్మాణ శాస్త్రం, ఎకాలజీ పర్యావరణ శాస్త్రం, ఎవల్యూషన్ జీవ పరిణామ శాస్త్రంతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ రకమైన పరిశోధనలు 1950లో డచ్ జీవశాస్త్రవేత్త నికోలస్ టింబర్జెన్, ఆస్ట్రియా జీవశాస్త్రవేత్త కోనార్డ్ లోరెంజ్ మరియు కార్ల్ వాన్ ఫ్రిష్ కలిసి నిర్వహించారు. ఇలాంటి ఈ జంతువుల యొక్క ప్రవర్తనకు సంబంధించినటువంటి పరిశోధనలు 1900లో డచ్కు చెందినటువంటి నికోలస్ టింబర్జెన్, ఆస్ట్రియాకు చెందిన కోనార్డ్ లోరెంజ్ మరియు కార్ల్ వాన్ ఫ్రిష్ కలిసి నిర్వహించారు. వీరందరికీ 1973లో జంతువుల ప్రవర్తనపై పరిశోధనకు గాను వీరికి నోబెల్ బహుమతి లభించింది. ఇప్పుడు 1973
ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలు చూద్దాం. జంతువులు రకరకాల ప్రవర్తనలు ప్రదర్శిస్తాయి అని మనం తెలుసుకున్నాం. జంతువుల ప్రవర్తన అనేది అవి ఎలా ఒకదానితో ఒకటి ఇతర జంతువులతో మరియు పరిసరాలతో ప్రవర్తిస్తాయో తెలిపే శాస్త్రీయ అధ్యయనం. జంతువుల ప్రవర్తన అంటే ఏంటంటే అవి ఒకదానితో ఒకటి ఎట్లా ప్రవర్తిస్తాయి, ఇతర జంతువులతో పరిసరాలతో ఏ విధంగా ప్రవర్తిస్తాయని తెలపడాన్ని మనం జంతువుల ప్రవర్తన అని అంటాం. వనరులను కనుక్కోవడం, రక్షించుకోవడం, భక్షక జీవుల నుండి తప్పించుకోవడం, వ్యతిరేక లింగ జీవులను ఎంపిక చేసుకోవడం, ప్రత్యుత్పత్తి, తమ సంతానాన్ని సంరక్షించుకోవడం జంతువుల ప్రవర్తనలో కొన్ని ముఖ్య ఎగ్జాంపుల్స్, కొన్ని ముఖ్య ఉదాహరణలు. శాస్త్రవేత్తలు జంతువుల ప్రవర్తనను 4 రకాలుగా విభజించారు. ఒకటి సహజాత ప్రవృత్తి. సహజాత ప్రవృత్తి, అనుసరణ, దీన్ని ముద్ర వేయడం అంటారు, అనుసరణ అంటారు, నిబంధన, అనుకరణ అనేటువంటివి 4 రకాల ప్రవర్తనలను విభజించారు. మనిషి ప్రవర్తన చాలా సంక్లిష్టం. మన ప్రవర్తనను నియంత్రించవచ్చును. మన గురించి మనకు అవగాహన ఉంటుంది. మన ప్రవర్తనను నియంత్రించవచ్చును. మన గురించి మనకు అవగాహన ఉంటుంది. జంతువుల ప్రవర్తనను నియంత్రించి ప్రయోగశాలలో, క్షేత్రములలో కూడా పరిశోధించవచ్చును. జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటాం? ఇథాలజీ అని అంటాం. జంతువుల ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశాలపై 1930లో నికోలస్ టింబర్జెన్, డచ్ దేశానికి చెందినటువంటి వాడు, ఆస్ట్రియా జీవశాస్త్రవేత్త కోనార్డ్ లారెంజ్ అండి. కోనార్డ్ లోరెంజ్, కార్ల్ వాన్ ఫిష్లతో కలిసి పరిశోధనలు నిర్వహించినందుకు వారికి 1973లో నోబెల్ బహుమతి వచ్చింది. ఓకే ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ప్లీజ్ ఎంకరేజ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్, థ్యాంక్ యూ.